హరితహారంలో భాగంగా రాష్ట్రం మొత్తం ఇయాల గ్రీన్ డేను నిర్వహించింది సర్కార్. అన్ని జిల్లాల బడిపిల్లలతోని మొక్కల మీద అవగాహన ర్యాలీలు తీశారు టీచర్లు. ర్యాలీ తర్వాత విద్యార్థులు, స్థానిక లీడర్లు, అధికారులు హరితహారంలో పాల్గొన్నారు. మొక్కల ముందు తరాలకు పునాదులు అంటూ విద్యార్థులతోటి ప్రతిజ్ఞ చేయించారు పంతులు. పిల్లలకు చిన్ననాటి నుంచే మొక్కల పెంపకం మీద అవగాహన కల్పించాలన్నారు గవర్నర్ నరసింహన్. గ్రీన్ డే సందర్భంగా రాజ్భవన్ లో ఉన్న సర్కార్ మోడల్ స్కూల్లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి దత్తాత్రేయతో పాటు డిప్యూటీ సీఎం కడియం కూడా పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హరిత పాఠశాలలను ప్రకటిస్తామన్నారు డిప్యూటీ సీఎం కడియం. స్కూల్స్ లో చాలా ఇంపార్టెంట్ ఇచ్చి ఈసారి చేస్తున్నాము. ఈసారి ఇక్కడ రాజ్భవన్ స్కూల్లో చేశాము, అట్లానే అన్ని స్కూల్లో కూడా స్టేట్ లో చేస్తాం. ఇది చేసి ఒక్కొక్క ప్లాంట్ కి ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క క్లాస్ కి ఇన్ఛార్జ్ గా పెడతాం. అంటే ఆ మెయింటెనెన్స్ ఆఫ్ దట్ ప్లాంట్ విల్ బి ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దట్ క్లాస్. ఈ గ్రీన్ డేలో ప్రతి పాఠశాలలో కూడా మొక్కలు నాటడమే కాకుండా అవగాహన కల్పించడం, ఎస్ఏ రైటింగ్, ఎలక్యూషన్ కాంపిటీషన్స్ను నిర్వహించడం, వాళ్ళందరికీ కూడా 15th ఆగస్టు నాడు బహుమతులు ఇచ్చే కార్యక్రమం చేయడం, తెలంగాణలో ఉన్న అన్ని పాఠశాలలు కూడా హరిత పాఠశాలలుగా ఒక సంవత్సరం లోపల మార్చాలనే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. హరితహారంలో ఇంతకు మునుపు జరిగిన లోపాలను దిద్దుకుంటా ముందుకు పోతున్నామన్నారు మంత్రి ఈటెల రాజేందర్. నాటిన అన్ని మొక్కలు బతికేలాగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గ్రీన్ డేలో భాగంగా కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీల విద్యార్థులు, సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు మంత్రి. నాటిన ప్రతి మొక్క మంచిగా పెరిగేలాగా విద్యార్థులు, ప్రొఫెసర్లు చూడాలన్నారు. పెట్టిన ప్రతి మొక్క కాపాడబడాలన్నటువంటి సంకల్పంలో భాగంగా ఇవాళ మా అధికారులంతా కూడా, మా కమిషనర్ ఆఫ్ పోలీస్ కానీ, మా కలెక్టర్ గారు కానీ సంపుల్ని శాంక్షన్ చేయడం, డ్రిప్ ఇరిగేషన్ పెట్టియడం, వాటికి అవసరమైతే మ్యాసివ్గా ఉన్న కాడ, ఎకరాల కొద్ది ఉన్న కాడ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రతి మొక్కను కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నాం. చెట్టే మనిషికి జీవనాధారం అన్నారు మంత్రి హరీష్ రావు. మనిషి పుట్టుక నుంచి చచ్చేదాకా చెట్టు ఉపయోగపడుతుందన్నారు. గ్రీన్ డే సందర్భంగా సిద్దిపేట జిల్లా రామంచల ఈత మొక్కలు నాటారు. తెలంగాణలో ఏ పండగైనా చెట్టు లేకుండా పండగ ఉన్నదా? పండగ లేకుండా మనిషి ఉన్నాడా? అంటే మన బతుకుదెరువు, మన జీవన విధానం అంతా కూడా చెట్టుతోని అలుముకొని ఉన్నది. మా మహిళా సంఘం అధ్యక్షురాలు, కార్యదర్శి, మీరు మీ మీటింగ్ లో ఒక ఒట్టు పెట్టుకొని మనిషికి 5 చెట్లు వేస్తాం అని ఒక ప్రతిజ్ఞ చేయండి మీరందరూ కూడా మహిళలు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం రహీం ఖాన్ పేటలో జరిగిన హరితహారంలో పాల్గొన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. లీడర్లు, అధికారులతో కలిసి మొక్కలు నాటారు. కామారెడ్డి కస్తూర్బా స్కూళ్ల మొక్కలు నాటారు మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి. కార్పొరేట్ స్కూళ్ల కంటే ఎక్కువ వసతులతోటి ప్రభుత్వ గురుకులాలను ఏర్పాటు చేసినమన్నారు. మంచి చదువు చెప్పించేటందుకు క్వాలిఫైడ్ టీచర్లను నియమించినమని చెప్పారు. అదే రెసిడెన్షియల్ స్కూల్స్ లో 206 మైనార్టీ, 100 సోషల్ వెల్ఫేర్ ఎస్సీ, 50 ట్రైబల్, 119 బీసీ, 30 కాలేజీలు ఫర్ ఉమెన్, ఇంకో 20 ఎస్టీ రెసిడెన్షియల్ కాలేజ్ ఫర్ ఉమెన్. 5వ తరగతి నుంచేమో స్కూల్స్ లో పాఠాలు చెప్తాం. ఈ రెసిడెన్షియల్ కాలేజ్ 30-20 మినాయిస్తే మొత్తం స్కూళ్లలో 3,45,000 మందికి మనం పాఠాలు చెప్తాం. హరితహారంలో ప్రతొక్కరూ పాల్గొని మొక్కలు నాటాలనని కోరారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. నిర్మల్ జిల్లా కొండాపూర్లో కొత్తగా కట్టిన కస్తూర్బా గాంధీ బాలికల స్కూల్ ను ప్రారంభించిన మంత్రి విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. రాష్ట్రాన్ని హరితవనంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు ప్రభుత్వ సలహాదారు వివేక్. బాగ్లింగంపల్లి అంబేద్కర్ కాలేజ్ లో జరిగిన హరితహారంలో మాజీ మంత్రి వినోద్, కాలేజ్ మేనేజ్మెంట్ కమిటీ మెంబర్ సరోజతో కలిసి మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని కాపాడాలన్నారు. మొక్కలను కాపాడాలంటూ విద్యార్థులతోని ప్రతిజ్ఞ చేయించారు. మనమందరం కూడా ఈ రాష్ట్రానికి ఇంకా ముందు ఈ మొక్కలన్నీ పైకి మంచి చెట్లు అయిన తర్వాత ఏదైతే ఆస్మోసిస్ ప్రకారంగా ఎక్కువ వానలు రావాలి, రైతులకు మంచి నీళ్లు రావాలనుకుంటే ఈ మొక్కలన్నీ కూడా సరిగా టెండ్ చేస్తూ ఇవన్నీ కూడా పైకి వచ్చేలాగా చేసే బాధ్యత అందరూ కూడా తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆలోచన. అటు గ్రీన్ డే సందర్భంగా జిల్లాల విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు పెట్టారు అధికారులు. ఇండ్ల గెలిచినోళ్లకు 15 ఆగస్టు రోజున బహుమతులు ఇస్తామన్నారు.